గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి విజయవాడ అతలాకుతలమైంది. నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం అయితే నమోదైంది. నిన్న ఒక్కరోజు మనం చూసుకున్నట్లయితే 29 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 30 సంవత్సరాల రికార్డు అయితే బద్దలైంది. అంటే 30 సంవత్సరాల్లో ఎప్పటి వరకు 29 సెంటీమీటర్ల వర్షపాతం అయితే విజయవాడలో నమోదవలేదు. భారీ వర్షాలకు నగర ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. కాలనీలు, ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. పలు చోట్లయితే కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది విజయవాడ యొక్క పరిస్థితి. విజయవాడకు ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అయినది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విజయవాడను వరద నీరు అయితే ముంచివేసింది. బుడమేరు అయితే ఉప్పొంగిపోతుంది. దీంతో బుడమేరుకు ఉన్న 11 గేట్లు అయితే ఎత్తివేయడం జరిగింది. విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో కవలూరు వద్ద బుడమేరు కట్ట తెగి వరద నీరు కాలనీలోకి ప్రవేశించింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజు అంటే శనివారం ఒక్కరోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం అయితే విజయవాడలో నమోదైంది. శుక్రవారం నుంచి విజయవాడలో కొండపోత వర్షం కురుస్తూనే ఉంది. అనేక కాలనీల్లో 4 అడుగుల మేర నీరైతే నిలిచిపోవడం జరిగింది. ఆటో నగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు వర్షపు నీరైతే నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. ఆదివారం కూడా విజయవాడలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బెజవాడ అయితే గజగజలాడిపోయింది. విజయవాడ, గుంటూరు నగరాల్లో అనేక కాలనీలు వరద నీటిలో నానుతున్నాయి. అపార్ట్మెంట్ సెల్లర్లోకి వర్షపు నీరు చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులు అయితే పెడుతున్నాయి. కనీసం కాలు బయట పెట్టలేని పరిస్థితి అయితే అక్కడ ప్రజలకైతే నెలకొంది. నగర శివార్లలో కండ్రిక వద్ద రహదారిపై నీరు నిలవడంతో విజయవాడ నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. నున్న ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది నివాసాలు నీట మునిగాయి. రైల్వే ట్రాక్ అండర్ పాస్ వద్ద 4 బస్సులు నీట మునగగా క్రేన్ల సహాయంతో అధికారులు బస్సులను అయితే బయటకు తీయడం జరిగింది. మైలవరంలో వెలగలేరు గేటు ఎత్తివేయడం జరిగింది. దీంతో చుట్టుపక్కల కాలనీల్లో వరద నీరు అయితే చేరింది. రాజరాజేశ్వరిపేట వరద నీటిలో చిక్కుకుంది. ఇక విజయవాడకు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటని మనం చూసుకున్నట్లయితే, సరిగ్గా 20 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం అయితే ముంపునకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి అయితే రుజువైంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో నేడు దానికి మూల్యమైతే ఆ ప్రజలు చెల్లించుకుంటున్నారు. 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించింది. దీంతో పాటు బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. అయితే విజయవాడ నగరానికి ప్రక్కనే ప్రవహించేది కృష్ణానది అన్నమాట. అయినప్పటికీ కృష్ణానది వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. నగర మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా విజయవాడకు ముంపైతే పొంచి ఉంది. 2005లో మనం చూసుకుంటే చివరిసారిగా బుడమేరు అయితే విజయవాడను అయితే ముంచివేసింది. 2005 సెప్టెంబర్ వచ్చిన భారీ వర్షాలకు నగరం అయితే అతలాకుతలమైంది. విజయవాడ 3 వంతుల ముంపునకు కేవలం బుడమేరు వల్లే మునిగిపోయింది. వరద కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు కూడా 2005లో వాయిదా వేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచేయడం జరిగింది. ఇక తాజా పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే బుడమేరు పొంగటంతో సింగినగర్, చిట్టినగర్ ఇతర కాలనీలు అయితే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై 5 అడుగుల మేర నీరైతే నిలిచిపోయింది. దీంతో మంత్రులంతా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు మంత్రి నారాయణ, కొల్లు రవీందర్ అధికార యంత్రాంగం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులనైతే పరామర్శిస్తున్నారు. నీట మునిగిన కాలనీల్లో జనాల్ని కలిసి ఇబ్బందులైతే పరిష్కరిస్తున్నారు. వరదల గురించి భయపడవద్దని, అండగా ఉంటామని మంత్రులైతే ప్రజలకు భరోసానైతే ఇస్తున్నారు. ఇక కృష్ణానది విషయం మనం చూసుకున్నట్లయితే కృష్ణానది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 7,69,443 క్యూసెక్కులు ఉన్నాయని విపత్తుల నిర్వహణ శాఖ అయితే తెలిపింది. వాగులు, వంకలైతే పొంగుపొర్లుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించడం జరిగింది. ఇక అమరావతి ప్రాంతం మనం చూసుకున్నట్లయితే, అమరావతి అనేది మనకు స్టేట్ క్యాపిటల్ కదా. ఆ స్టేట్ క్యాపిటల్ అయిన అమరావతి ప్రాంతంలో వరద నీరు వచ్చేసింది. చాలా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కరకట్ట సమీపంలోకి వరద నీరు చేరుతుంది. హైకోర్టు మార్గంలో వరద నీరు చేరింది. గతంలో ఎన్నడూ లేనంతగా గత 2 రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షాలకు రోడ్లు, చెరువులను అయితే తలపిస్తున్నాయి. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుంది. వరద నీటిలో కార్లు, ద్విచక్ర వాహనాలు అయితే కొట్టుకుపోయాయి. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ విలవిలలాడింది. పాత బస్తీ, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి
రహదారి ఆటోనగర్ వద్ద భారీగా వరద అయితే పోటెత్తింది. విజయవాడ సమీపంలో జాతీయ రహదారులు నీటిలో చిక్కుకుపోయాయి. విజయవాడలోని మొగల్రాజపురం వద్ద శనివారం కొండచర్లు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో 5 అయితే మృతి చెందడం జరిగింది. అధికారులు శిథిలాలను తొలగించి పడిపోయిన రాళ్లను డ్రిల్లింగ్ చేసి భారీ క్రేన్లతో శిథిలాలను అయితే తొలగింపు ప్రక్రియ అయితే చేపట్టారు. భారీ వర్షాల కారణంగా కొండ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. మొగల్రాజపురం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అయితే 5 లక్షల రూపాయలు అయితే నష్టపరిహారం అయితే ప్రకటించింది. విజయవాడలో భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రోటోకాల్ ఆఫీసు, డోనర్ సెల్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రదేశంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి ఘాట్ రోడ్ లోని పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యలుగా అధికారులు ఘాట్ రోడ్ నైతే మూసివేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలైతే పడుతున్నారు. విజయవాడలోని బుడమేరు వాగు పొంగటంతో నగర ఔటర్ పరిధిలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ లోకి నీరు భారీగా చేరింది. రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. 6వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలైతే చేపట్టింది. రాయనపాడులో నిలిచిపోయిన తమిళనాడు ఎక్స్ప్రెస్ లోని ప్రయాణికులను రక్షించి విజయవాడ స్టేషన్ కు తరలించారు. ప్రయాణికులను ప్రత్యేక రైళ్లలో తమిళనాడుకు తరలిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. శనివారం ఒక్కరోజు 20 రైళ్లు అయితే రద్దు చేయడం జరిగింది. తాజాగా మరికొన్ని రైళ్లను అయితే రద్దు చేశారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తాజాగా మనం చూసుకున్నట్లయితే గోదావరి ఎక్స్ప్రెస్ తో సహా 19 రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. భారీ వర్షాలకు పట్టాలపై వరద నీరు చేరడంతో 15 రైళ్లు దారి మళ్లించారు. సికింద్రాబాద్ భువనేశ్వర్ మధ్య నడిచే విశాఖ ఎక్స్ప్రెస్ 2 గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఇది కృష్ణానదికి చరిత్రలో 2వ అతిపెద్ద ప్రవాహం అని చెప్పవచ్చు. దాదాపు 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని ఇంత వరదల్లోనూ కృష్ణలంక వాసులకి ప్రమాదం అయితే తప్పింది. దానికి కారణం ఏమిటంటే జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ రిటైనింగ్ వాల్ అంటే రక్షణ గోడ కట్టడం జరిగింది. అది ఇప్పుడు కృష్ణలంక ప్రజలను అయితే కాపాడుతుంది. సీఎం చంద్రబాబు నివాసం పూర్తిగా వరదల్లో మునిగిపోయింది. మంతెన సత్యనారాయణ ఆశ్రమాన్ని ఖాళీ చేయిస్తున్నారన్నమాట పోలీసులు. ఇక విజయవాడలో వరద బాధితులకు సహాయ చర్యలు అందించేందుకు విజయవాడ కలెక్టరేట్ ని సీఎం కార్యాలయంగా మార్చడం జరిగింది. విజయవాడ కలెక్టరేట్ లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు మకాం వేయడం జరిగింది. బుడమేరు వరద పీడిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనే వరకు కలెక్టరేట్ లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండనున్నారు. నేతలను, అధికారులను పిలిచి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ బాధితులకు క్యాండిల్స్, వాటర్ బాటిల్స్, పాలు, ఆహారం, ఇతర సహాయక చర్యలపై నేతలకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ముంపు బాధితులకు ఆహారం ఇచ్చే విషయంలో హోటళ్లకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అందుబాటులో ఉన్న ఆహారాన్ని వరద బాధితులకు పంపాలని హోటళ్లకైతే చెప్పడం జరిగింది. జోరు వానలో కూడా బోటుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు సింగనగర్ వెళ్లడం జరిగింది. వర్షంలోనే సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించడం జరిగింది. దాదాపు వంతెనకు ఆనుకొని ప్రవహిస్తున్న నీటిని ఆయన పరిశీలించడం జరిగింది. ఏపీలోని విజయవాడ, అమరావతి, గుంటూరు, అలాగే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే సూర్యారావుపేట జిల్లాల్లో వరద ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. మున్నేరు వాగులోకి 2,50,000 క్యూసెక్కులతో వరద నీరు చేరడంతో ఖమ్మంలో చాలా ప్రాంతాలు అయితే నీట మునిగాయి. ఆ నీళ్లన్నీ కృష్ణానదిలో కలవడంతో కృష్ణానది అయితే మరీ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ 10 లక్షల క్యూసెక్కుల నీటి కంటే ఎక్కువగా వరద నీరు చేరే అవకాశం అయితే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇలా వరదలు రావడంతో వరద బాధితులను ఉద్దేశించి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు డీకే బాలాజీ గారు అయితే మాట్లాడడం జరిగింది. సో అవి ఏంటనేది ఇప్పుడు మీరు వినండి. కూడా లంక గ్రామాల నుంచి బయటకి తీసుకురావాలి అని గ్రామానికి ఒక బృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందం వాళ్ళు అందరూ కూడా బోటులతో, కొన్ని చోట్ల బస్సులతో ఆల్రెడీ గ్రామాల్లో ఉన్నారు. సో లంక గ్రామ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేసి వీలైనంత వరకు బయటికి రావడం మనకు ఎంతో మంచిది. మనము చాలా రోజుల నుంచి చూసాము, ఇలాంటిది ఉన్నప్పుడు ఎంతో చూసాము అనే అపోహతో కొంతమంది కోఆపరేట్ చేయట్లేదు. అలా అయిన ఎడల మళ్ళీ ప్రమాదం జరిగే ఇబ్బంది ఉంది. సో దయచేసి అందుకోసం అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. లంక గ్రామ ప్రజలందరూ కూడా ప్రభుత్వంతో, జిల్లా యంత్రాంగంతో సహకరించి దయచేసి బయటకు రావాలని కోరుకుంటున్నాను. అన్ని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాము. పునరావాస కేంద్రాల్లో కూడా అన్ని సదుపాయాలు కూడా పెట్టడం జరిగింది. ఇది ఒకవైపు అయితే ఇంకా మనకు బుడమేరు కూడాను పొంగి పెరుగుతుంది కనుక బుడమేరు పైన మన జిల్లాలో మనకు 9 కాజ్వేలు 6 బ్రిడ్జెస్ ఉంటాయి. అన్ని చోట్ల కూడా రాకపోకలు బంద్ చేశాము. సో ఎందుకంటే ఎవరైనా దాంట్లో వెళ్లేటప్పుడు కొట్టుకుపోయి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది కనుక దాన్ని టోటలీ బంద్ చేయడం జరిగింది.
సో మళ్ళీ మనకు ఇప్పుడు కొంచెం ప్రవాహం కూడా పెరుగుతుంది కనుక ఫ్లడ్ బ్యాంక్స్ ఏమున్నాయి, ఆ ఫ్లడ్ బ్యాంక్స్ మొత్తం కృష్ణా రివర్ ఫ్లడ్ బ్యాంక్స్ మొత్తం సో బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఫ్లడ్ డ్యూటీ భాగంగా ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయా, ర్యాట్ హోల్స్ ఉన్నాయా, వీక్ ఉందా బండు అనేది ఆల్రెడీ ఆడా తీసి దాంట్లో కొన్ని పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పాయింట్స్ని మళ్ళీ స్ట్రెంథెన్ చేసేదానికి శాండ్ బ్యాగ్స్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాము. అవసరం ఉన్న చోట క్యాజురీనా బల్లీస్ని అన్నీ కూడా ఏర్పాటు చేసి సంసిద్ధంగా ఉన్నాము. సో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంది. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనట్టు చూసుకుంటాము. సో ఈ నేపథ్యంలో రేపు కూడా జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలకు కూడా సెలవు డిక్లేర్ చేయడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవులు డిక్లేర్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్. సో దయచేసి దీన్ని ఏమైనా ఎవరైనా ప్రైవేట్ విద్యాసంస్థలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకుంటాము. అంతేకాకుండా రేపు సోమవారం కనుక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ డే కనుక అయినా కూడాను ఇది ఫ్రెండ్ విజయవాడను వరదలు ముంచెత్తడానికి గల కారణాలు. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.